మాత్రం ముందడుగు వేస్తుంది. ఇక రేపటి నుంచి 10th పరీక్షలు 10వ తరగతి పరీక్షలు 5,28,239 మంది విద్యార్థులు, 2,0676 పరీక్షా కేంద్రార్థులు. ఇక విద్యార్థులు సాధారణ దుస్తుల్లోనే పరీక్షకు రావాలని బోర్డు వెల్లడి. ఇక రేపటి నుంచి 10th అంటే విద్యార్థి భవిష్యత్తుకు పునాదులు వేసే దిశగా ఏవైతే ఎగ్జామ్స్ కీలకంగా మారుతుంటాయో ఆ ఎగ్జామ్స్, బోర్డు ఎగ్జామ్స్, 10th బోర్డు ఎగ్జామ్స్ ఇక రేపటి నుంచి తెలంగాణలో స్టార్ట్ కాబోతున్నాయి. మొదలవుతున్న నేపథ్యంలోనే ఇటు 2,600 చిల్లర రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులు కూడా పూర్తి ఏర్పాట్లు చేసినారు. మరి ఎగ్జామ్ పరీక్షలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా విద్యార్థులకు చేయడం జరిగింది. అయితే విద్యార్థులకు ఇక్కడ కీలకంగా 10th బోర్డు కొన్ని సూచనలు కూడా చేస్తుంది. ఏం సూచనలు చేస్తుంది అంటే నార్మల్ డ్రెస్లో ఎప్పుడు వచ్చే డ్రెస్సులోనే విద్యార్థులు రావాలి, ఇతర వాటికి ప్రియారిటీ ఇవ్వాలంటే కూడా అటు మాట్లాడడం జరుగుతుంది. ఇక మొత్తానికి రేపు నుంచి జరగబోయే 10th ఎగ్జామ్స్కి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ అసలు దాని గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఇక్కడ దాని గురించి మాట్లాడదాం. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు 5,28,238 మంది విద్యార్థులు హాజరు కానున్నారు ఈ ఎగ్జామ్కి. ఇక 2,676 కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం. 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 5,17,227 మంది విద్యార్థులు రెగ్యులర్గా, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 10,512 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే సప్లిమెంటరీ రాస్తున్న ఎగ్జామ్స్, అంటే గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళు కూడా 10,000 చిలుకున్నారు. 10,512 మంది విద్యార్థులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈసారి ప్రైవేటు పాఠశాల నుంచి అత్యధికంగా 2,50,015 మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వ బడుల నుంచి 2,07,573 మంది విద్యార్థులు ఉన్నారు. సంక్షేమ గురుకులాల నుంచి 60,139 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 1,582 ప్రభుత్వ, 1,092 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. ఆల్ టికెట్లు ఇప్పటికే పాఠశాలకు పంపించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఆధారపడకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. ఇక పాఠశాల గుర్తింపు తెలియకుండా సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు పరీక్షకు రావాలని కోరారు. పరీక్షలకు పర్యవేక్షణకు 144 సెక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతున్న ఎగ్జామ్స్ 12:30 సమాప్తం కానున్నాయి. ఇక రేపటి నుంచి 10th విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వారి భవిష్యత్తుకు పునాదులు వేసే ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా చురుకుగా రేపు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం 5 లక్షలకి పైగా విద్యార్థులు హాజరవుతుండగా 2,50,000 మంది ప్రైవేటు స్కూళ్ళ నుంచి, ఇటు 2 లక్షల మంది అటు ప్రభుత్వ పాఠశాల బళ్ళ నుంచి కూడా 60,000 మంది సంక్షేమ గురుకులాలకు సంబంధించి విద్యార్థులు హాజరవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి వీళ్ళకి ఇటు ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన పాఠశాల విద్యా సంస్థలకు సంబంధించిన కూడా సూచనలు చేసింది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళను కూడా కొన్నింటిని కేటాయించడం జరిగింది. ఇటు ప్రభుత్వ స్కూళ్ళు కూడా కొన్ని సెంటర్లు, అంటే 2,600 సెంటర్లలో కొన్ని ప్రైవేటు, కొన్ని ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగిన నేపథ్యంలో విద్యార్థులు మొత్తం కూడా యూనిఫామ్ ధరించుకుంటా, అంటే ఈ పలానా విద్యార్థి పలానా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థి లేదా పలానా గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన విద్యార్థి అని గుర్తుపట్టే దిశగా ఉండకూడదని వాళ్ళకు ఒక సూచన చేయడం జరిగింది. అంటే రెగ్యులర్గా ఇంతకుముందు గతంలో ఎట్లా ఉందో అట్లనే నార్మల్ డ్రెస్సులు వేసుకొని ఎగ్జామ్స్కి హాజరు కావాలి, సివిల్ డ్రెస్లోనే విద్యార్థులు హాజరు కావాలంటూ కూడా సూచించింది. ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ అయినాయి, వాటిని తీసుకొని కూడా విద్యార్థులు ఎగ్జామ్స్కి హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు విద్యార్థులు కీలకంగా ఎగ్జామ్స్ జరిగే సెంటర్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఉంది. కాబట్టి మాస్ కాపింగ్ పాల్పడే విద్యార్థులు మాత్రం పాల్పడాలన్న ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి, అసలు మాస్ కాపింగ్కు దూరంగా ఉండాలంటూ కూడా. ఎందుకంటే ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంది, అటు ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు ఇటు భారీ ఎత్తున పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాబట్టి 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎగ్జామ్స్ మాత్రమే రాయాలి, మాస్ కాపింగ్కి దూరంగా ఉండాలంటూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా ఇప్పుడు మనం